ముప్పేట దాడిపై ముందే అప్రమత్తం అవుదాం. వర్షాకాలం వ్యాధుల విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వానాలు సీజనల్ వ్యాధులను మోసుకొస్తాయి. జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గతేడాది గన్యా జ్వరాలు రాష్ట్రాన్ని వణికించాయి. మొత్తం 13,600 కేసులు నమోదయ్యాయి. ఊళ్ళు మంచాన పడ్డాయి. డెంగీ మలేరియా కేసులు కూడా ఏటా భారీగా నమోదవుతున్నాయి. గతేడాది 10,077 డెంగీ, 423 మలేరియా కేసులు నమోదవడం గమనార్హం. డెంగీతో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని కట్టడి చేయొచ్చని వైద్యులు సూచిస్తా ఉన్నారు. బాబోయ్, దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. గతేడాది గన్యా జ్వరాలు అనేక గ్రామాలను వణికించాయి. వారాల తరబడి బాధితులు మంచం పట్టారు. తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో సతమతమయ్యారు. పగటి వేళ మాత్రమే కాటు వేసే టైగర్ దోమ వల్ల గన్యా తర్వాత డెంగీ జ్వరాలు వస్తాయి. మలేరియా కారకమైన దోమ రాత్రి వేళల్లో కాటు వేస్తుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లోని టైర్లు, కుండీలు, తర్వాత కవర్లలో నీరు నిలవకుండా ప్రతిరోజు డ్రైనేజ్ పాటించాలి. దీనివల్ల దోమల ద్వారా లార్వా వృద్ధి చెందదు. పిల్లలు శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి. ఇళ్లలో దోమతెరలను వాడాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇటీవలే సీజనల్ వ్యాధులపై వైద్యులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఆసుపత్రుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్య సంచాలక విభాగం ప్రజలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సూచనలు విడుదల చేసింది. చాలా జాగ్రత్తగా ఉండరు ప్రజలు. ఈ సీజన్ ఇది. అడ్డగోలుగా రోగాలు, డెంగీ, మరి ఒక్కరో దేశానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టుగా ఈ నిర్లక్ష్యం వహిస్తే లక్షల లక్షలు దవాఖానలో కట్టుకోవాలి. డెంగీ అనేటువంటి ప్రాణాంతకం అసలు యాక్చువల్గా.